యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ప్రజాపాలన సభలో అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో 2 గ్యారంటీలను అమలు చేస్తామని బీర్ల ఐలయ్య అన్నారు. ప్రతి ఒక్కరికి 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఇస్తామన్నారు. ప్రభుత్వం వచ్చిన 24 గంటల్లోనే మా అక్క జిల్లాలకు మా తల్లులకు ఉచిత ఆర్టీసీ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అదే మాదిరిగా గతంలో దివంగత రాజశేఖర గారు పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలని, పేదలకు వైద్యం కోసం డబ్బులు ఖర్చు పెట్టొద్దనే ఉద్దేశంతో ఏదైతే 5 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు పెట్టిందో ఈ పెరిగినటువంటి జబ్బుల ఖర్చుల కోసం 5 లక్షలు సరిపోతుందని చెప్పి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షలు చేసినాం. అది 48 గంటల్లోనే 2 రోజులు చేస్తాం. కాబట్టి మిగతా ఉన్నటువంటి 6 గ్యారెంటీల స్కీములను ప్రజలకు ప్రతి గడప గడప కట్టాలి, పేదోడికి నేరుగా వాళ్ళ కుటుంబానికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ప్రజాపాలన, దీంట్లో అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు మమేకమై మన వార్డులోనే మన గ్రామంలోనే గ్రామ సభ ద్వారా ఎంపిక చేస్తున్నారు. కాబట్టి దీంట్లో పైరవులకు తావలేవు, ఏ ఒక్కరికో దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు సంబంధించినటువంటి అధికారులు మీకు ఇక్కడ కౌంటర్లు పెట్టారు. ఎవరికైతే చదువురాని వాళ్ళు లేకపోతే కొంచెం తెలియని వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ ఉండే ఆశా వర్గాల్లో ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు చాలా మంది హెల్ప్ చేస్తారు. కాబట్టి వాళ్ళ సేవలు కొనియాడుతూ మీ అందరికీ అన్ని రకాల సేవలు అందించాలనే ఉద్దేశంతో